అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. 1 రాజులు 3:14 ఐ విల్ సాటిస్ఫై యూ విత్ ద లాంగ్ లైఫ్. వైద్యులు చెప్పుండొచ్చు, మీకున్న సంవత్సరాలు, మీకున్న సమయం కొంతవరకే ఉంది, ఆ తర్వాతకి ఈ లోకంలో మీరు ఉండరు, మీ యాత్ర ముగించుకోవాల్సిందని. కానీ దేవుని విశ్వాసం నుంచి ప్రార్థించు. ఆయుష్ ఇచ్చేవాడు, ఆయుష్ను పెంచువాడు కూడా ఆయనే. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా హీ విల్ లెంగ్థెన్ యువర్ డేస్. ఆయన దీర్ఘాయుష్తో మిమ్మల్ని తృప్తిపరచువాడు ఆయనే. 91 కీర్తన 14, 15, 16 వచనాల్లో అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతను కనపరిచేదను, అతను తప్పించి అతను గొప్ప చేసేదను, అంతేకాకుండా దీర్ఘాయుష్తోనే అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి కనుపరిచేదను అన్నాడు. దేవుని వాక్యంలో ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రియమైన వారుగా, ఆయన నామం నెరిగిన వారుగా, ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు మనల్ని తప్పించువాడు, మనల్ని బలపరచువాడు, మనల్ని నిలబెట్టువాడు, దీర్ఘాయుష్తో మనల్ని తృప్తిపరచువాడు కూడా ఆయనే. హిజ్కియా రాజు అక్కడ ప్రాంతంలో ఉంటుండగా షడ్గా ఒక వార్త అతని ఎదుకు వచ్చింది. యెషయా గ్రంథము 38:1-15 వరకు. ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, నీ అరికాలలో పుండు పుట్టిందా అని అడిగాడు. అవునండి, పుండు ఉందండి అన్నాడు. ఈ పుండు ఎప్పుడు పోతుందో తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఆ పుండు నీ మరణంతోనే పోతుంది. ఆ పుండు పుట్టిందే నిన్ను చావగొట్టడానికి, నిన్ను చంపేయడానికి వచ్చింది. రాజ్యాన్ని ఏలే రాజే గడగడ వణిగిపోయాడు, కలవరంతో నింపబడ్డాడు. అప్పుడు ఈ భక్తుడు ఆ పరిస్థితిని ఎలా జయించాడు, ఆ మరణము అనేటువంటి స్థితి నుండి ఎలా బయటపడగలిగాడు, చావును తప్పించుకోగలిగాడు. ఈయన ఎలా వచ్చింది ఈ శక్తి, ఎక్కడి నుండి పొందగలిగాడు? ఏ ఔషధాలు అతన్ని స్వస్థపరచలేదు, కానీ అద్భుతమైనటువంటి మార్గంలో అతను ఆయుష్ పొందగలిగాడు. ఆ సంవత్సరం చనిపోవలసిన వాడు ఎన్నో ఏళ్లు బతకడానికి కృప పొందాడు. ఆ అద్భుతమైన పనితో మనం తెలుసుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాను ప్రార్థింపగా. యెహోవాకు, దేవునికి ప్రార్థించాడంట. మీ జీవితం ఒకవేళ అంతానికి వచ్చినట్టుగా గాని, ముగింపుకు వచ్చినట్టుగా గాని, సమస్య తీరదు అని అనిపించినప్పుడు గాని, నీ వల్ల కాదు ఈ సమస్యను తీర్చుకోవడం అని నీకు అనిపించినప్పుడు గాని, ఇక నా జీవితంలో ముందుకు సాగలేను, సాధించలేను అనేటువంటి బలహీనమైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, కలవరం నీకు కలిగినప్పుడు, ఈ భక్తుడు చేసిన పని నువ్వు చేయి. అతను గోడ దగ్గరికి వెళ్ళాడంట. గోడ వైపు తిరిగాడు, అంటే మనుషుల వైపు తిరగల. ఏ మనిషి వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు, విన్నవించుకున్నాడు. అయ్యా, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయుష్ నిమ్మని అతను అడగగా నువ్వు అతని మొర ఆలకించావు. ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించే దేవుడట. 2 Kings chapter 20:5. నీవు కన్నీళ్లు విడిచుట చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. అంటే బాగుపడ్డానికి ముందు 2 జరగాలి. ఏంటవి? కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో ఆయన పాద సన్నిధి వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం అనే అనుభవం ఉన్నప్పుడు బాగుపడే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రార్థించే అనుభవం కూడా ఉండాలి. బాగు చేసినప్పుడు ఏం చేస్తావో తెలుసా? నువ్వు యెహోవా మందిరానికి వెళ్తావు, వెళ్ళి ఆయన్ని స్తుతిస్తావు. మనం బాగుపడిన వెంటనే మనం చేయవలసిందంటే తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. ప్రార్థన చేయి. హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసీయూలో ఉన్నావేమో, ఈ వాక్యం వింటున్నట్లు, ప్రభువా నన్ను బాగు చేసిన వెంటనే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను. ప్రభువా, ఇదిగో నన్ను ఈ పరిస్థితుల్లో నేను బయటపడిన నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను. ఈ మనసు కలిగి ఉండాలి దేవుని పిల్లలందరూ. మరి ఆ రాజు, హిజ్కియా రాజు అడిగితే దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. 15 ఎకరాల స్థలం నీకు ఇవ్వచ్చేమో గానీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వగలిగిన వాడు ఉన్నాడా? లేడు. బంగారాన్ని, వెండిని, వస్తువులను, డైమండ్స్ మీకు ఇవ్వగలరేమో గానీ మీరు బ్రతికే ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావు అనేటువంటి ఆయుష్ ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు, సర్వశక్తి మొదలైన దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు ఏదో ఒక మరణకరమైన విషయాలు నిన్ను భయపెడుతూ ఉంటే, నిన్ను మరణం నుండి తప్పించే దేవుడున్నాడని గుర్తుపెట్టుకో. మరణం నుండి తప్పించుట యెహోవా వశము. డాక్టర్స్ చెప్పుండొచ్చు నువ్వు చనిపోతావని, కానీ పరమ డాక్టర్ దగ్గర వేడుకో, పరమ వైద్యుడు అయిన మా ప్రభువా
ఇదిగో మరణమును తప్పించగల శక్తిమంతుడవయ్యా నీవు. నీ నామములో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయి. ఈ రాజు ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను బాగు చేస్తాడు. చిన్న కీర్తన పాడుకుందాం. ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, నే బ్రతుకు దినములు పొడిగించినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ఆయుష్ మీ చేతుల్లో ఉంది ప్రభు. మా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి. మీ ఉద్దేశాలు నెరవేర్చే వరకు మమ్మల్ని అందరినీ మీ రాజ్య విస్తరణలో వాడుకోండి ప్రభు. మమ్మల్ని బలపరచుము, నడిపించుము. ఈ ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, శోధనలు, ఇబ్బందులన్నీ జయించేటువంటి మీ బలమైన సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని సహాయం అందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, yes Lord, you will satisfy us with a long life. We thank you for your grace and mercy, and strengthen all your children, those who have believed in you, those who have faced struggles and problems in their life. Give them victory to overcome all their struggles. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ప్రజలు బలపరిచి నడిపించి గొప్ప విజయాలతో వారిని నింపి నీ సాక్షులుగా నిలబెట్టి నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ వాడుకోమని, రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను.
భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.